ఏర్పరచబడిన వారిని ఏం చేయాలండి? మోసపుచ్చి పడగొట్టాలి. వాడు సాధ్యమైనంత వరకు ఏర్పరచబడిన వారిని, నీవు నేను దేవుని చేత ఏర్పరచబడిన వారము, ఆయన వాడుకునే పాత్రలము. ఆయన తన ప్రార్థన శక్తిని పనికిరాని మట్టిఘటములైన పాత్రలైన కుమ్మరించాడు. బలహీనమైన మనలను బలవంతుడైన సాతానును జయించగల మహాపరిశుద్ధాత్మ శక్తితో మనల్ని నింపి మనలో నుండి సాతాను తను ఏం చేస్తున్నాడండి? యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే బైబిల్ సెలవిచ్చుచున్నది, యుద్ధము యెహోవాదే. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యుద్ధ రంగంలో సాతాను మనల్ని ఎదిరించలేక, మనతో ధైర్యంగా నిలబడి జయించలేక, వాడు మనల్ని పొడగొట్టడానికి ఇప్పుడు వాడు చేసే ప్రయత్నం ఏంటండి? మనలను మోసగించుట. ఆమేన్, హల్లెలూయా. మనల్ని ఏం చేస్తాడండి? మోసగించుట. అందుకే సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము వాడు మోసపరచడానికి. ఈ మాట ఎవరు చెప్తున్నారండి? ఎవరు చెప్తున్నారు? శిష్యులు చెప్తున్నారా? ప్రవక్తలు చెప్తున్నారా? యేసు ప్రభువే స్వయాన ఆయన నోటి ద్వారా ఈ మాట చెప్తున్నాడు. ప్రభువే స్వయాన చెప్తూ ఉన్నాడు, నా కుమార్తెలారా, నా కుమారులారా, ఏర్పరచబడిన వారిని సహితము, సాధ్యమైతే ఏర్పరచిన వారిని సహితము సాతాను ఏం చేస్తాడండి? మోసపుచ్చుతాడు. వాడు మోసపుచ్చడానికి ఉపయోగించేది ఎవరినో తెలుసండి? తెలుగులోకి సామెత ఉంది, నా చెయ్యి పెట్టే, నా వ్రేలు పెట్టే, నా కన్నును పొడుచుట. బిడ్డారా, ఇప్పుడు సాతాను చేసే పని అదే చేస్తాడు. సాతాను అలాంటి పనే చేస్తాడు. మన వ్రేళ్ళుతోనే మన కన్నులను పొడి చేస్తాడు. ఎందుకంటే ఇప్పుడు మన కన్నులు ఎలాగున్నాయండి? తేటగా ఉన్నాయి. నిజమేదో అబద్ధమేదో, సత్యమేదో అసత్యమేదో, వాస్తవమేదో అవాస్తవమేదో అన్నీ స్పష్టంగా మనకి తెలుసు. ఎందుకు? ప్రభు మన మనోనేత్రములను తెరిచాడు. ప్రభును చూడగలుగుతున్నాం, దేవుని ప్రసన్నతను చూడగలుగుతున్నాం, పరిశుద్ధాత్మ సన్నిధిని అనుభవిస్తున్నాం, పరిశుద్ధాత్మ మహిమతో నింపబడుతున్నాం, ఆయన దర్శనములు చూస్తున్నాం, ఆయన స్వరాన్ని వింటున్నాం. ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. అన్ని విషయాలు మనం బాగున్నాం. అందుకే సాతాను చెప్తున్నాడు, వాని ఏలు పెట్టే వాని కన్ను పొడిస్తేనే ఇది మోసము చేయడము. సాతాను మన ఏలు పెట్టి మనం పొడవడానికి వాడు ఉపయోగించే ఆయుధము. యేసు ప్రభు వారే చెప్తున్న స్వయంగా మాట, నేను చెప్పింది కాదండి, ప్రభు అదే కదా చెప్పిండు. చూడండి ప్రేమ ఏమని చెప్తున్నా యేసు ప్రభు వారు, వాడిని సైతము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనపరిచెదరు. ఆమేన్, హల్లెలూయా. కనపరిచెదరు. ఎవరండి? ఎవరు కనపరుస్తారంట? అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు. ఆమేన్, హల్లెలూయా. నాలాంటి దైవ సేవకులను దేవుడు వాడుకొని మీ ఏళ్లను మీ కంటితోనే పొడి చేస్తాడు. ఎవరండి? సాతాను. ఆమేన్, హల్లెలూయా. దేని ద్వారా అంటండి? దానికి యేసుప్రభు చెప్పింది రెండే. ఒకటి అద్భుత కార్యములు, సూచక క్రియలు. దీనికి బలి కాకుండా వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, మహత్య కార్యములను. అందుకే తెలుగులో ఒక సామెత ఉంది, పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడుకొని నీళ్లు తాగడం మేలని. మనం ఏ సహవాసంలో ఉన్నామో, ఎవరి బోధ మనం వింటున్నామో ఆ పెంపకంలో ఉంటే
నువ్వు భద్రంగా ఉంటావు. అడ్డగోలు తిండ్లన్నీ తిన్నావనుకో, త్వరలో రోగం వచ్చి అంత లెక్కలు వెళ్ళాల్సి వస్తుంది. చాలామందికి రోగాలు దేని ద్వారా వస్తుందండి? ఫాస్ట్ ఫుడ్లు తిని, ఆ ఫుడ్ ఈ ఫుడ్ మొత్తం ఇంటి ఫుడ్ తినరు. చాలామంది ఇంటి ఫుడ్ ఇష్టమే ఉండదు, ఫాస్ట్ ఫుడ్లో ఎక్కువ ఇష్టపడతారు. అంతే. ఈ చర్చిలో ప్రార్థన జరుగుతుంది అనుకో, ఈ ప్రార్థనకు రాదు, ఎగ్గొట్టి వేరే ప్రార్థనకు వెళ్తారు. ఎందుకో తెలుసండి, వాళ్ళకి ఫాస్ట్ ఫుడ్ ఇష్టం, ఇంటి ఫుడ్ ఇష్టం ఉండదు. ఆమేన్, హల్లెలూయా. ఫాస్ట్ ఫుడ్ ఏం చేస్తుందండి? చూడండి, రోడ్డు మీద ఫాస్ట్ ఫుడ్లు చేస్తూ ఉంటారు. వాడు నేరుగా చూడండి ఈ యొక్క నూడిల్స్ చేస్తాడు, ఫ్రైడ్ రైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తాడు. ఆ వాసన చూడండి, రోడ్డు మీద వస్తుంటేనే వాసన సహించలేం, దగ్గు వస్తుంది. అయితే ఆ ఫుడ్ తినేవాడు మాత్రం కమ్మంగా తింటాడు. వారం రోజు తిన్నానుకో వాడికి అల్సర్ వచ్చేస్తుంది. అందుకే చిన్న పిల్లలకు అల్సర్ వస్తుంది. ఏం ప్రాబ్లం అంటే యాసిడిటీస్ ప్రాబ్లం. చింత అరగడం లేదు. ఎందుకు? సాలుగా ఒక్క తిండి తింటా ఉండుంటే నీకు ఈ ప్రాబ్లం రాదు. అడ్డగోలు తిండ్లు తింటే, అడ్డదారులో పోయి అడ్డం వచ్చిన తిండ్లన్నీ తింటే మరి ఒళ్ళు చెడిపోక, కడుపు చెడిపోక, శరీరం చెడిపోక, అవయాలు చెడిపోక ఇంకేం చెడతాయండి? ఈనాడు ఆత్మీయ జీవితంలో అలాగే ఉన్నారు. నువ్వు ప్రార్థన చేయాలి, దేవునితో ఉన్న ఐక్యతను కనపరుచుకోవాలి. నేను ఆ దర్శనాలు చూడాలి, దేవునితో మాట్లాడి చాలు. నువ్వు దేవునితో మాట్లాడుతుంటే చాలు. సమూయేలు దేవుడు ఎక్కడ ఆశీర్వదించాడండి? చిన్నప్పటి నుంచి మందిరంలో ఉన్నాడు, దేవాలయంలో ఉన్నాడు, ఆ దేవాలయాన్ని నమ్ముకొని ఉన్నాడు, ఏలితోనే ఉన్నాడు, యాజకునే నమ్ముకొని ఉన్నాడు. దేవుడు అలాగలాగే తనేం చేశాడు? ఇశ్రాయేలుకు ప్రవక్తగా మార్చాడు. ఇక్కడికి అక్కడికి అడ్డుగోలుగా తిరగలేదు. సాలుగా ఒక్క దిక్క నిలిచి ఉన్నవారే ఆత్మీయంగా ఎదగగలరు. ఏ చెట్టు కూడా ఒక్క దిక్క నాటబడితేనే దాని వేర్లు ఏం చేస్తాయండి? లోతుగా వెదజల్లి అది వేర్లు. చూడండి, ఒక చెట్టు ఎదిగేటప్పుడు దానికి ఒక స్వభావం ఉంది. ఏంటంటే లోపల వేర్లు ఎంత లోతుగా పోతూ ఉంటాయో పైన అంతా పైకి అది ఎదగతా ఉంటుంది. అప్పుడు దాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు దీని వేర్లు లోపల స్ట్రాంగ్గా ఉన్నాయి. ఆ చెట్టు పడిపోకుండా ఉండాలి గాలికి వానకు. సో గాలి వచ్చిన వాన వచ్చినప్పుడు చెట్టు ఊగచ్చు, కానీ దాని వేర్లతో కూడా పెళ్ళగింపబడి పడదు. ఎందుకు? దాని వేర్లు స్ట్రాంగ్గా లోతుగా పారున్నాయి. అలాగే మన ఆత్మీయ జీవితంలో కూడా సరే, అపవాది మోసపుచ్చు మాటలకు, అపవాది మోసపుచ్చు కార్యములకు మన కళ్ళు, తెరవబడిన కళ్ళు, ఇప్పుడు తెరవబడిన కళ్ళు ఏం చేస్తాయండి? అద్భుతాలు, ఆశ్చర్యాలను ఆకర్షితులయ్యి దాంట్లో పడగొట్టి మన ఆత్మీయతను నాశనం చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మనం పోరాడదు పోయి ఇప్పుడు మనం ఎవరి దగ్గర పోతున్నామండి? వాళ్ళ దగ్గర పోయి తలంచి ఊగుతున్నాం. అప్పుడే నీ యొక్క కౌడన్ స్టార్ట్ అయిపోయింది. అంటే ఏంటి? నేను సాతానుతో పోరాడలేను, నేను ప్రార్థనలో జయించలేను, కాబట్టి నేనేం చేస్తున్నాను? ఓటమి పాలైన వ్యక్తిగా నేను తలంచుకున్నాను. అయ్యగారు నా కోసం ప్రార్థన చేయి. ఆ రోజు వంచిన తల వంచినట్టే, కథం. ఆమేన్, హల్లెలూయా. ఆ రోజు వంచిన తల వంచినట్టే. ఇక పరిస్థితి ఎట్టుందండి? సాధ్యమైనంత వరకు ఏర్పరచు వారిని వాడు ఏం చేస్తాడు? మోసపరచుటకై అద్భుతములను సూచక క్రియలను కనపరచును. థ్యాంక్ యూ. అద్భుత కార్యం, సూచక క్రియలు కనపరచును. ఇప్పుడు మనం ఎట్లా మోసం చేసి చూడండి. ఇప్పుడు నువ్వు ఎలాగున్నా సాతాన్ని ఎదిరించగల
నువ్వు చేతులు పైకెత్తి దేవుని స్తుతిస్తే సాతాను గడగడ వణికిపోతున్నాడు. వానికి తెలిసింది. ఇప్పుడు నేను ఎలాగ ఏం చేయాలండి? మోసపుచ్చాలి. ఆమేన్, హల్లెలూయా. మోసపుచ్చాలంటే నువ్వు దొరకాలి. ఆమేన్, హల్లెలూయా. చూడండి, చేపకి ఎలాగ ఎర్ర అవసరమో మన ఆత్మీయంగా ప్రార్థన చేసే విశ్వాసానికి ఎర్ర ఏంటో తెలుసండి? అద్భుత కార్యములు, సూచక క్రియలు. వీటిని చూపెడతాడు అంతే. టక్కా నేను క్యాచ్ చేస్తాడు. నేను ఏమిలో కూడా సరణగా చేసి పారేస్తాడు. కథం అంతే. ఇంకా నువ్వు లేనే లేవు, ఇంకా పట్టి తొక్కినట్టు అయిపోయింది అంతే. ఇప్పుడు అమ్మో అయ్యో అంటే ఏమీ లేదు. చాలామందిని చూశాను. ఫాదర్ గారు ఒకరోజు మా వారు ఎంతగానో ప్రార్థన చేసేవాడు. ఇప్పుడు ప్రార్థనే లేదండి. ఒక రోజులలో మా పాప ఎంతో ప్రార్థన చేసేది, దేవుడు అంత ప్రేమించేది, బాగా మందిరానికి వెళ్ళేది. ఇప్పుడు ఏమైంది? అంత అయిపోయింది. ఒకరోజు మా బాబు ఎంతో ప్రార్థన చేసేవాడు, ఉపవాసం ఉండేవాడు, దేవుడు ఎంతో ప్రేమించే మందిరానికి వెళ్ళేవాడు. ఇప్పుడు ఏమైంది? అంత పోయింది గారు. ఎంతమంది తల్లిదండ్రులు, ఎంతమంది సిస్టర్లు, ఎంతమంది బ్రదర్స్ బాధపడుతున్నారో తెలుసండి. ఒక రోజున మా ఆవిడ ఎంత బాగా ప్రార్థన చేసేదండి, ఎంత గంటలు ప్రార్థన చేసేది. ఇప్పుడు ఏమీ లేదు. పడకలో పడిపోయింది, లేయలేకపోతుంది. ప్రార్థన చేయాలంటే మోకరించలేకపోతుంది. లేస్తే చక్కెర తిరుగుతుందంట, ఒళ్ళంతా వణుకు వస్తుందంట, కాళ్ళు చేతులు నిలబడడం లేదంట, సోదరం చెప్తే గొంతు నొప్పి వస్తుందంట, ఏదో బొసొచ్చినట్లుందంట. ప్రియా దేవుని బిడ్డలారా, సాతాను చివరికి ఎంత పరిస్థితిని తీసుకొస్తాడో చూడండి. అపవాది ఏర్పరచబడిన వారిని సైతం మోసం చేసేది. మంచి ప్రార్థనా పరులను అటాక్ చేయడానికి వాడెంచుకున్న ఆయుధమే మోసపుచ్చుట. అందుకే దేవుని వాక్యం చెప్పద్ది, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏం చేయడు? వెక్కిరింపబడడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదే నేను ఎంతసేపు చెప్పింది. సాతాను ఏర్పరచు వారిని సైతం ఏం చేస్తాడండి? నాశనం చేస్తాడు. కాబట్టి మీరు వారి వెంబడి ఏం చేయొద్దు, పోవద్దు. చెప్తే ఎవరు వింటున్నారు? స్వామినాథ్ బ్రదర్ వింటున్నారా? మన ఫాదర్ అదే చెప్తాడు, ఆయన అట్టే చెప్తాడు. మనం చేసేది మనం చెయ్యాలా? ప్రియా దేవుని బిడ్డలారా, నువ్వేం చేస్తున్నావో, ఏం చెందుతున్నావో నాకు తెలియకపోవచ్చు, బట్ నువ్వు ఖచ్చితంగా ఉచ్చులో పడిపోతున్నావు. సాతాను ఉచ్చులో పడిపోతున్నావు అనడానికి ప్రభువారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. మరలా వచనాన్ని చదవండి. యేసుప్రభు అంతా క్లియర్గా చెప్తున్నాడు అక్కడ 8వ వచనము. చూడ, ఆయన మీరు మోసపోకుండా చూచుకొనుడి, అనేకుల నా పేరటనే వస్తారు, వేరే ఎవరి పేరు మీద రారు. సాతాను బాగా గమనించండి. సాతాను పేరు మీద ఇస్తే మనం నమ్ముతామండి, జాగ్రత్త పడతాం, చాలా జాగ్రత్త. మనకు తెలుసు, సాతాను బాగా తెలుసు. నేను డైరెక్ట్ పోతే వాళ్ళు నన్ను నమ్మరు, మోసపోరు. దానికి బదులుగా నన్ను బంధించి ప్రార్థన చేస్తారు, నన్ను పాతాలను తొక్కి పారేస్తారు. కాబట్టి అట్ట మాత్రం వాడు రాడు. ఏ పేరట వస్తాడండి? నా నామం పేరట. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ప్రభువు చెప్తున్నాడు. నా నామం పేరట అంటే అంటండి, యేసునామము పేరట. అప్పుడు మోసం చేసేవాడు ఎలాగ వస్తాడండి? దేవుని బిడ్డలుగానే వస్తారు, విశ్వాసులుగానే వస్తారు, దైవ సేవకులుగానే వస్తారు. నేను ప్రవక్తని అంటారు, నా ప్రవచనాలు ఉన్నాయంటారు, నాకు స్వస్థతలు ఉన్నాయంటారు, నాకు అయ్యి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని చెప్పని ఆయన పేరటనే వస్తారు. ప్రార్థన చేస్తారు. ఎవరు పేరటం చేస్తారండి? ఆయన పేరటం చేస్తేనే నువ్వు నమ్ముతావు. వేరెవరి పేరట నుంచి నమ్ముతారండి? యేసుప్రభు అదే చెప్తున్నారు, నా పేరటనే వస్తారు. అయినా మీరేం చేయొద్దు, మోసపోవద్దు, వారిని వెంబడించవద్దు. ఆమేన్, హల్లెలూయా.
వారు వెంబడి మీరేం చేయొద్దు, పోవద్దు. ఇది ప్రభువు ఇచ్చే గొప్ప హెచ్చరిక. దీన్ని మనము నిర్లక్ష్యము చేయకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, మనల్ని మోసపుచ్చడానికి ఇది దేవుని ఆత్మని మనం అనుకుంటాం చూడండి. అందుకే చెప్తున్నది, వారు కూడా ఆత్మీయంగా కనబడతారు, వారు కూడా అన్నిలు మాట్లాడతారు. కాబట్టి అది నిజమైన ఆత్మని మీరేం చేయొద్దు, మోసపోవద్దు. ఇప్పుడు మన పరిశుద్ధాత్మ గురించి అనేక విషయాలు మనం ధ్యానిస్తూ వచ్చాం. ఇలాగ మోసపురిచే వాళ్ళు కూడా ఏం చేస్తారంటండి, ఇదంటే నీకు ఇప్పుడు ఇష్టం, ఫాదర్ చెప్పిండు కదా పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలని, ఇది నీకు ఇష్టం. ఇప్పుడు సాతాను గ్రహించాడు, ఈ ఆత్మలో నింపబడి ప్రార్థన చేసేదంటే ఈమెకి చాలా ఇష్టం. అన్య భాషలతో మాట్లాడి ప్రార్థన చేసేది చాలా ఇష్టం. ఎందుకు? భాషలతో మాట్లాడేవాడు దేవునితో మాట్లాడుతున్నాడని ఈమె చాలా ఇష్టం. కాబట్టి ఈమెను మోసపుచ్చాలనుకో, ఈమె ఇష్ట ప్రకారంగా పోవాలి. మనం ఈమె దారిలోనే పోయి తప్పకను పట్టుకొని మన దారికి రావాలా. దాన్ని ఉపయోగించేది ఏంటో తెలుసా? నీలోనున్న పరిశుద్ధాత్మను చెడగొట్టడానికి, నీలోనున్న పరిశుద్ధాత్మను నీ యొద్ద నుండి వేరు చేసే వేరే ఒక ఆత్మను నీలో చొరబడి రావడానికి సాతాను ప్రయత్నిస్తాడు. ఆ ఆత్మే ఏ ఆత్మ అంటండి? మోసపొరచు ఆత్మల యందు. ఆమేన్, హల్లెలూయా. దాని తర్వాత ఏంటండి? విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఇప్పుడు మనము మోసపరచు ఆత్మ, పరిశుద్ధాత్మ ఉంది, ఇంకొక ఆత్మ ఉందండి, మోసపరచు ఆత్మల యందు. అంటే మోసపరచు అనేక ఆత్మలు ఉన్నాయి. అదే చెప్తున్నాడు, మోసపరచు ఆత్మల యందును. అప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో చూడండి. ఆమేన్, హల్లెలూయా. దాని హల్లెలూయా. మనం ఏం చేయకూడదండి, మోసపోకూడదు. సాతాను మనల్ని మోసపరచడానికి వాడు ఏం చేస్తాడు? ఎన్ని ప్రయత్నాలన్నా చేస్తాడు. హల్లెలూయా. మోసపోకుండా చూచుకొనుడి, మనల్ని మనమే మోసపోకుండా చూసుకోవాలి.